అందరికీ నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు చాలా వెంచర్లు గుర్తొస్తాయి. అందులో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీస్ వారి స్టార్ సిటీ. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్? దీని వెనుకున్న ఆలోచనేంటి? లొకేషన్ పరంగా దీనికున్న బలాలేంటి? అలాగే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? పదండి, వీటన్నింటినీ ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఓకే, ప్రతి ప్రాజెక్ట్కి ఒక లక్ష్యం ఉంటుంది కదా. స్టార్ సిటీ వాళ్ల లక్ష్యం ఇదే: మనుషుల్ని, ప్రకృతిని ఒకచోట చేర్చడం, అది కాలుష్యం లేని వాతావరణంలో. వినడానికే ఎంత ప్రశాంతంగా ఉందో కదా. మరి దీన్ని నిజం చేయడానికి వాళ్లు ఏం చేస్తున్నారో చూద్దాం. అయితే ముందుగా అసలు ఈ స్టార్ సిటీ అనే ఐడియా వెనుక ఉన్న మూల భావనేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పదాలున్నాయి. బహుళ ప్రయోజనకరమైన, పర్యావరణ అనుకూల. అంటే ఇది కేవలం ప్లాట్లు అమ్మి చేతులు దులుపుకునే ప్రాజెక్టు కాదన్నమాట. ఇక్కడ నివసించే వాళ్లకి మంచి లైఫ్ స్టైల్, పచ్చదనం, సామాజిక భద్రత, ఇలా అన్నీ ఒకేచోట అందించాలనేది వాళ్ల ఆలోచన. సరే, విజన్ బాగుంది, కానీ ఏ ప్రాజెక్ట్కైనా లొకేషనే కదా అసలైన బలం. మరి ఈ స్టార్ సిటీకి షాద్ నగర్ ఎందుకు అంత పర్ఫెక్ట్ లొకేషన్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రాజెక్ట్ని అంచనా వేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ లోపల ఏముందో చూడటమే కాదు, దాని చుట్టూ ఏముందో చూడటం కూడా అంతే ముఖ్యం. మరి ఈ స్టార్ సిటీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉందో ఓ లుక్కేద్దామా? ఒక్కసారి లిస్ట్ చూడండి. P&G, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్, MSN ల్యాబ్స్, ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలు కావు. ఇవన్నీ షాద్నగర్నే ఒక పారిశ్రామిక హబ్గా మార్చేశాయి. దీనర్థమేంటంటే ఇక్కడ ఉద్యోగావకాశాలు, అభివృద్ధి చాలా వేగంగా జరుగుతున్నాయని. సో దీని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే షాద్నగర్ ఇప్పుడు కేవలం ఊరి బయట ఉన్న ప్రాంతం కాదు, అది ఒక మేజర్ ఎకనామిక్ హబ్గా రూపుదిద్దుకుంటోంది. మరి ఇంత మంచి లొకేషన్లో ఉన్న స్టార్ సిటీ లోపలేముందో చూడాలి కదా. ఓకే, బయట పరిస్థితి అంతా బాగుంది. ఇప్పుడు గేట్ లోపలికి అడుగుపెట్టి స్టార్ సిటీలో మనకోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో చూద్దాం. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఇవన్నీ సెక్యూరిటీ, ఒక ప్రీమియం ఫీల్నిస్తాయి. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అంటే రోడ్లు శుభ్రంగా ఉంటాయి. ఓవర్ హెడ్ ట్యాంక్, అంటే 24 అవర్స్ నీటి సరఫరా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక ప్రశాంతమైన, ఆధునిక జీవనానికి కావలసిన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. 100% క్లియర్ టైటిల్, అది స్పాట్ రిజిస్ట్రేషన్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్లకి ఇంతకంటే కావాల్సిందేముంటుంది చెప్పండి? ఎలాంటి లీగల్ సమస్యలు లేవు. కొన్న వెంటనే ప్రాపర్టీ మన పేరు మీదకొచ్చేస్తుంది. ఇదిచ్చే భరోసా, మనశ్శాంతి వెలకట్టలేనిది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు నేషనల్ హైవేకి జస్ట్ కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే భవిష్యత్తులో దీన్ని మరో 30 ఎకరాలకు విస్తరించాలనే ప్లాన్లో ఉన్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడితో ఆగిపోదు, ఇంకా పెరిగే అవకాశముందన్నమాట. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కు ఒక మంచి సంకేతం. ఇప్పటిదాకా మనం ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నాం, కాని అసలు కథ ఇక్కడ్నించే మొదలవుతుంది. ఈ షాద్నగర్ ప్రాంతం రాబోయే రోజుల్లో ఎలా మారబోతోంది, దాని భవిష్యత్తు ప్లాన్స్ ఏంటి? ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి. ఇది షాద్నగర్ భవిష్యత్తుకి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలు, MMTS, శాటిలైట్ టౌన్షిప్. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి కదా. హైదరాబాదులోని ఏ మూలకైనా కనెక్టివిటీ అద్భుతంగా ఉంటుంది. కేవలం రోడ్లు, రైళ్లు మాత్రమే కాదు, ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ, టాటా యూనివర్సిటీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా హబ్, చివరికి మహిళల కోసం ఒక క్రికెట్ అకాడమీ కూడా రాబోతున్నాయి. అంటే ఇది కేవలం నివసించే ప్రాంతంగా కాకుండా పనిచేయటానికి, చదువుకోవడానికి, జీవించడానికి ఒక పూర్తిస్థాయి కమ్యూనిటీగా మారబోతోంది. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే ఏకంగా 850 ఎకరాల్లో జులాజికల్ పార్కు, పెద్ద పెద్ద అమ్యూజ్మెంట్ పార్కులు కూడా రాబోతున్నాయి. ఇవి వస్తే కేవలం స్థానికులే కాదు, మొత్తం హైదరాబాద్ నుంచే ప్రజలు ఇక్కడికొస్తారు. అది ఈ ప్రాంతం విలువను ఇంకా పెంచుతుంది. సో ఇన్ని రకాల అభివృద్ధి పనులు, ఇన్ని ప్రణాళికలు చూసిన తర్వాత మన మైండ్లో ఒక ప్రశ్న వస్తుంది. ఈ మార్పులన్నీ భవిష్యత్తులో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయి? ముఖ్యంగా షాద్నగర్ హైదరాబాద్లో మరో కీలకమైన కేంద్రంగా మారే అవకాశం ఉందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.